సరే ఇప్పుడు తెలుగు సినిమా హీరో, హీరోయిన్స్‌ని చాలా ఆదరిస్తారు తెలుగు వాళ్ళు. హ్మ్. అయితే హీరో, హీరోయిన్స్‌ని సినిమాల్లో చూసి వాళ్ళ ట్రెండ్‌ని గాని, వాళ్ళ మాటల్ని గాని, వాళ్ళ వేషభాషల్ని అన్నీ ఫాలో అవుతా ఉంటారు. హ్మ్. అయితే ఆ ఫాలో అయ్యేటప్పుడు ఈ సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ గాని, వల్గర్ డైలాగ్స్ గాని ఇవన్నీ ఉంటాయి. చాలా ఎక్స్‌పోజింగ్ ఎక్కువ ఉండడం గాని ఇలాంటాయి. హ్మ్. అయితే ఇలా ఎక్స్‌పోజింగ్ లేకుండా సినిమాలు తీయడం కుదరదా? అసలు హ్మ్. అలా తీసే ఛాన్స్ లేదా సార్? ఉంది గానీ హ్మ్. కుదరదు. ఎందుకు? అది చెప్పాను, అది చెప్పాను. అమ్మాయి గాని, అబ్బాయి గాని వయసులో ఉన్న వాళ్ళని అందంగా చూపించడం అనేది మీ శృంగారం, సెక్స్ అనుకుంటే ఎలాగా? అమ్మా, హ్మ్. నాన్న కలవకుండా మనం లేము గదా! ఉన్నామా? సృష్టి రహస్యం ఏంటి? స్త్రీ పురుషుడితోటి కలిసి ఉండటం అనేది తప్పేంటి? దాన్ని ఎంత జగుప్సకరంగా చూపించకుండా వ్యంగ్యంగా "హ్మ్. అంటావా" అని నన్ను అలా కాకుండా మామూలుగా కూడా చేయొచ్చు. మరి రామారావు గారు లాంటోడు ఆరేసుకుపోయి పారేసుకున్నావు హరి హరి అంటే ఎళ్ళాడు బ్యాక్. జయప్రద అతనికి అంటే 40 ఏళ్ళు చిన్నది. కదా! అంచేత కుదరదు. కుదరాలని రూల్ కూడా లేదు. శృంగారపరంగానే ఉండాలి సినిమా. సినిమా ఎందుకు చూస్తాడు రూ. 200 పెట్టి ఆడికి 200 ఆళ్ళ ఆవిడకి 200 పిల్లలకి 200 వాళ్ళ బర్గర్‌కి మళ్ళా 1500 ఏదో కానీ సినిమాకెళ్తాడు. అమ్మాయిలు ఆ పిల్లలు కూడా సింగిల్ థియేటర్‌కి వద్దు డాడీ అంటారు. ఆడికి మహేష్ బాబు కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్. మల్టీప్లెక్స్‌కెళ్తానంటారా? ఎళ్ళాడంటే ఆడు ఔటు 1500కి. 1500 ఇచ్చి ఆడికి సాటిస్ఫైడ్ వాళ్ళ ఆవిడకి సాటిస్ఫాక్షన్ అవ్వాలి. ఆళ్ళిద్దరిలో రొమాన్స్ రావాలంటే ఆ సినిమా చూడాలి. చూసావా అంటాడు మరి. ఆ టైప్‌లో అంటాడనమాట హస్బెండ్. ఇంక ఏం తప్పేంటి? ఆ టైంలో ఈ కుర్రాకుటులు ఇంకా చూస్తారు. అంటది తింటానే. ఈ టైపు 16 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు కదా కొంతమంది. ఆళ్ళు ఇంకా చూస్తారు. అంచేత శృంగారం ఎందుకు తీయాలి? ఎందుకు తీయకూడదు? ఏం కాలే. అన్ని పళ్ళల్లో ఉంటేనే సాంబార్ బావుంటది. కరెక్టా? బిర్యానీ బావుంటది. సెక్స్ బాగుంది కదా అని చెప్పేసి ఇంత లవంగాలని పాడేసామనుకో నోట్లోకి ఎళ్ళదసల. కదా! అన్నీ సమపాల్లో ఉండాలి సినిమాలో. శృంగారపరంగా తీయటం కుదరదా? అంటే కుదరదు. కుదరాల్సిన అవసరం కూడా లేదు. చూస్తే చూడలేదు మానేయి. టికెట్ కొనుక్కున్నప్పుడు నువ్వు బలవంత పెట్టారా బాలీవుడ్‌లాగా? ఒక టికెట్ కొంటే 2 టికెట్లు అనట్లేదు కదా! నీకిష్టం ఉండి మీ పిల్లలకి, మీ ఆవిడకి ఇష్టం ఉంటే ఎళ్లి లేకపోతే దొబ్బేయి. అంచేత అది ఉండకూడదు, ఇది ఉండకూడదు ఇవిస్తావా 100,00,00,000, 200,00,00,000 ఎవడైతే క్రిటిసైజ్ చేసారో అంతక తగని బొంత నా కొడుకులు ఉంటారు కొంతమంది. కింద ఎవరో కామెంట్ పెట్టేవాళ్ళు. ఆడిస్తాడా? జేబులో రూ. 10 ఉండవు. ఏదో ఒక కామెంట్ మాట చేస్తుంటాడు. తెలుగు టైపింగ్ ఒకటి నేర్చుకుని. ఆ! ఆడెందుకది? అంచేత కుదరదు. సినిమాని అన్ని రకాల, అన్ని రసాలతోటి, నవరసాలతో పాటు ఇంకా ఎక్స్‌ట్రా శృంగార రసం యాడ్ చేయమంటాను నేనైతేను. యాడ్ చేసి కొంచెం చూపించాలి. ఊ అంటావా అదోటి అది కూడా తప్పులేదే. నేను 40 ఏళ్ల క్రితం పెట్టాను. గీతకి పెట్టాను. గీత ఇప్పుడు ఆ మదర్ క్యారెక్టర్‌లు ఏస్తుంది గదా! అప్పుడు పెట్టాం. చెంకు చెక్కంచ అది ఎక్కువ చూసింది అక్కడ తెలంగాణలోనే. ఆంధ్ర అంతా చూసారు. ఇక్కడైతే ఇంకా పుట్టుండరు అప్పటికి. సో, ఆ సాంగ్ పెట్టాం అప్పుడు. ఓకే. ఇళయరాజా మ్యూజిక్‌లో. అంచేత అన్ని రసాలు తగుపాడులో ఉండాలి. శృంగార రసం కొంచెం ఎక్కువుంటదు సినిమాని బట్టి. సినిమాని బట్టి 'వెంకటేశ్వర స్వామి' సినిమా తీసి 'రాఘవేంద్ర' గారు అందులోనే బొడ్డు చూపిత్తడాయన. చూపిస్తాడా? దేవుడి సినిమాను కూడా స్పేర్ చేయకుండా 'వెంకటేశ్వర స్వామి' 'ఏ లక్ష్మీదేవితో' పాడతాడు పాట. అర్థమైందా? అంచేత ఈళ్ళెవరు అనేది కామెంట్ చేసేది. కామెంట్ చేసేవాడి దగ్గర ఇంత రూపాయి ఉండదు. సినిమా ఒక టికెట్ కూడా సరిగ్గా కొనుక్కోడు. ఆ ఓటీటీకి వచ్చే వరకు చూస్తా ఉంటాడు. గుంటగడ్డ నక్కలాగా. ఆ! మరి అటువంటప్పుడు ఎదవ కవర్లు, ఎదవ కామెంట్‌లు చేయకూడదు తప్పది. సినిమా అనేది కళారంగంతో కూడుకున్న పరిశ్రమ. డబ్బులతోటి కూడుకున్న కళారంగం. అర్థమైందా? మిగతా దానిలాగా సరదాగా ఒక ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. ఒక అమ్మాయిలాగా బీచ్‌కి తీసుకెళ్ళి ఒక ఫోటో అది కాదు కదా! సినిమా అంటే కొన్ని కోట్లు ఖర్చవుతది. చిన్న సినిమా కూడా ఈ రోజుల్లో 10, 15 కోట్లు అవుతుంది. అది థియేటర్‌లో రిలీజ్ అయ్యే సినిమా తీయాలంటే 30, 35 కోట్లు ఉంటే గాని రిలీజ్ అవ్వదది. ఆర్టిస్టులుండాలి, లైక్ చేసేవాళ్ళు ఆర్టిస్టుండాలి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. దానికి ఇన్‌స్టాగ్రాము, అది గ్రాము మొత్తం అన్నిట్లో పబ్లిసిటీ చేయాలి. సినిమా బావుండాలి. రూ. 1,00,00,000 అనే సినిమా ఇప్పుడు లేదిప్పుడు. నాలాగా అన్ని రంగాలు తెలిసినోడు తీసినా కూడా 5,00,00,000 కంటే తక్కువవుద్ది. ఎంత చిన్న సినిమా అయినాను. నేను అన్ని క్రాఫ్ట్‌లు చేయగలను. మొత్తం 36 ఉన్నాయి కదా! 24 ప్లస్ కొత్తయి ఇంకొక 6 వచ్చినియి. అవన్నీ కూడా ఒక గ్రాఫిక్స్ తప్ప. ఒక గ్రాఫిక్స్ తప్ప మిగతాది అన్నీ చేయగలను నేను. ఒక్కొక్క అసిస్టెంట్‌ని పెట్టుకొని చేసేత్తాను. అంచేత అలా చేసినా కూడా 4, 5,00,00,000 తక్కువవ్వదు. రూపాయికి వాల్యూ పడిపోయినప్పుడు. సో, ఇప్పుడేంటంటే అటువంటి అన్ని రకాల రసాలు ఉండడం అనేది నవరసాలతో పాటు శృంగారరసం ఎక్కువుండాలి. అది ఎందుకెళ్తాడు? కాలేజీకొనెళ్లి అడుగు కాండిడ్ కెమెరా పట్టుకెళ్ళి. ఆహ్, వి వాంట్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్ అంటారా? దే డోంట్ వాంట్ గుడ్ బాయ్స్. ఇది కరెక్టే కదా!
అంచేత దే వాంట్ ఓన్లీ బ్యాడ్ బాయ్స్ డూయింగ్ బ్యాడ్ థింగ్స్. అమ్మాయి ఈడికి కూడాను దే వాంట్ బ్యాడ్ గర్ల్స్ లుకింగ్ వెరీ ట్రెడిషనల్. ఏం తెలియకుండా చాలా జాగ్రత్తగా ఉంచకూడదు బస్ స్టాప్‌లో. డోర్ ఇప్పితే అర్థం అవుద్ది. ఆ! అంచేత ఆ టైప్‌లో ఉన్న క్యారెక్టర్‌లే మనోళ్ళు చూస్తారు. తప్పేముంది, జరుగుతున్న భారతాన్ని సినిమాలో చూపిస్తారు. సినిమా ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ రియల్ లైఫ్. అర్థమైందా? అందులో చూసి ఇందులో మర్డర్‌లు గిట్ల చేస్తారా అది వేరే. ఇందులోంచి అందులోంచి అప్పుడు సినిమాని చూసి ఇన్‌స్పిరేషన్ తోటి గూగుల్‌లో అక్కడక్కడ కాపీ కొట్టి హౌ టు మర్డర్ అని చెప్పేసి కూడా చేసేవాళ్ళున్నారు. అంచేత సినిమాని కొలమానంగా ఎందుకు పెట్టుకోవాలంటే, అన్ని రకాల ఉండాలంటే దిస్ ఈజ్ ఫర్ ఎన్ ఎంటర్‌టైన్‌మెంట్. వి హావ్ ఓన్లీ వన్ మేజర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మనోళ్ళకి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు లేవు కదా! ఆహ్, ఇందులో ఉన్నాయి. యూట్యూబ్‌లోకెళ్తే బ్లూ ఫిల్మ్స్ ఉంటాయి. పోర్నోగ్రఫీ ఉంటుంది. అంతకుముందు నేను చదువుకుని ఇంటర్మీడియేట్ చదువుకునేటప్పుడు మెడ్రాస్ అన్ని చోట్ల కూడా ఇక్కడ మేము మెడ్రాస్ నుంచి ఇక్కడ ఉన్నాయని ఇక్కడికి వచ్చేవాళ్ళు మేము. శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్ అన్ని ఆల్ క్యాబరేస్. మహారాజా హిమాయత్ నగర్‌లో 45 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేశారు స్లోగాను. సో, సినిమాలోనే చూసుకుంటాడు అన్నీని. అర్ధనగ్నంగానో, ఇంకో నగ్నంగానో ఏం చూసుకున్నా కూడా లార్జర్ దెన్ లైఫ్ లాగా ఆ ఆడియన్స్ ఫీల్ అయ్యేది ఓన్లీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్. అంచేత దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. అంచేత డబ్బులు ఇచ్చి ఎందుకెళ్ళాలంటున్నాను మిమ్మల్ని. మీకు ఇష్టం లేదు. అసలు సెన్సారే ఉండకూడదు అంటాను నేను. కాదు దట్ బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌కి ఎగెనిస్ట్ కాబట్టి అలాగ అనకూడదు. హిందుత్వంలో ఉన్న దాన్ని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. యాక్చువల్‌గా సెన్సార్ ఉండకూడదు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఎవడు చూడమన్నాడు? ఏ పెద్దలకు మాత్రమే ఉంటది. చిన్నోడిని రెస్ట్రిక్ట్ చేయండి. ఏ పెద్దలకి మాత్రం అంటే ఎళ్ళేవాడు ఎవరు చేసరికి కుర్రోళ్ళే ఎళ్తారు ముందు. జరిగేది అదే. నా ఒక సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు 'కోకిలకి' 40 ఇయర్స్ బ్యాక్. అంత లేకపోయినా కూడా కొంచెం ఉంటుంది అందులో కొంచెం. ఇస్తే పర్లేదా అన్నారు సెన్సార్ మెంబర్స్. థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ. ఆ రోజుల్లో ఏంటి భయపడిపోయారనమాట. ఆ మొన్నాడు ఏ ఇచ్చారని థ్యాంక్స్ చెప్పాను సెన్సార్‌కి. ఫుల్ పేజ్ ఇచ్చాం. 'ఆంధ్రజ్యోతిలోని' అందులోను. నాకు తెలుసు. నాకు అప్పుడే తెలుసు నాకు. ఏ అంటే వచ్చేవాళ్ళు ముందు కుర్రోళ్ళే అని. అలాగే వచ్చారు సూపర్ హిట్ సినిమా. అదైనప్పుడు నీకు సినిమా కూడా బావుంటది. కంటెంట్ అందరికీ బావుంటది. కుర్రోళ్ళకి కూడా బావుంటది. ఆ సాంగ్స్ అవిని యాక్చువల్‌గా. ఏ సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం తీసి, డబ్బులు పోసి, ఆ డబ్బులు మళ్ళా కలెక్ట్ చేసుకోవడం చాలా కష్టతరం అయిపోయింది. సింగిల్ థియేటర్లు కూడా లేవు ఇప్పుడు. అందరూ కూడా మల్టీప్లెక్స్‌కెళ్ళిపోతున్నారు కాబట్టి. నథింగ్ రాంగ్. అలాగని చెప్పేసి పచ్చి బూతులు తిట్టి అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. లాంగ్వేజ్ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది కూడా అసలు సెన్సార్ అనేది ఎందుకు ఉండకూడదంటే, ఇష్టమైతే చూస్తారు. లేకపోతే కష్టమైతే మానేస్తారు. పేరెంట్సేగా తీసుకెళ్తారు. పేరెంట్స్ తీసుకెళ్ళకపోయినా కూడా సినిమాకి వెళ్ళొద్దంటారు. ఆడు వాంతాడా? నువ్వు ఫోన్ పట్టుకెళ్ళొద్దంటాడు. వాంతాడా? నీకు అర్థమైందా? 4 సార్లు నా మా అబ్బాయి ఫోన్ లైలా కాలేజ్ తీసుకున్నారు. అయినా మళ్ళీ వాళ్ళ ఐదో ఫోన్ పట్టుకెళ్ళాడు. చాలా స్ట్రిక్ట్ అది లైలా. అంచేత ఈ రోజుల్లో కుర్రోళ్ళు ఎవరు వినరు. చిన్న చిన్న పిల్లలే మొబైల్ చూసుకుంటున్నారు యాక్చువల్‌గాను. ఏమనంటే ఆడు వేరే బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడతాడు. అదేవిధంగా సినిమా కూడా సెన్సార్ చేస్తారు. అన్ని సీన్‌లు కట్ చేస్తారు. ఎవడు వెళ్ళడు సినిమా. ఎవడు పోయేది ప్రొడ్యూసర్ పోతాడు. దేర్ షుడ్ నాట్ బి సెన్సార్ ఎట్ ఆల్ నా ప్రకారంగా. కాకపోతే ఒకటి మేజర్ రూల్‌గా గవర్నమెంట్ రూల్ పెట్టాలి. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదని. బూతులు మాట్లాడకూడదు.